ఆపలేడు. అందుకే అన్యుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఏమంటాడు తెలుసా? ఇది మన విశ్వాసం అట, విశ్వాసం. అందుకే రాయబడిన 15 వచనం చూడండి. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:14 ఇది, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, అరే మేము చేసే సువార్త వ్యర్థం కదా, మా సువార్త వల్ల ఉపయోగం లేదు, మీ విశ్వాసం కూడా వేస్ట్ అంటాడు. అప్పుడు మా సువార్త వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. యేసుప్రభు లేచి ఉండకపోతే, యేసుప్రభు లేవలేదని ఎవడైనా అంటే మా సువార్త వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. యేసు లేచాడు సజీవుడై 3వ దినమున విత్ ప్రూఫ్స్. ఏంటి? విత్ ప్రూఫ్స్. ప్రూఫులతో చూపించాడు దేవుడు. అది ఇప్పుడు మీరు చదవండి అపోస్తలుల కార్యాల్లో. దీనికి సంబంధించి 17వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31-32 వచనాలు చదువుదాం. 31 అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31-32 వచనాలు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత, ముగించుకుందాం, తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. చూసారా? తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి ఈ భూలోకానికి అంతటికీ తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు లాక్ చేసి పెట్టాడట. ఆ డేట్ ఎంతో, నీ పుట్టినరోజో మరి నా పుట్టినరోజో ఎవరికి తెలియదు. ఆ డిసెంబర్ 31, జనవరి 1, డిసెంబర్ 25, లేకపోతే అక్టోబర్ 11, లేకపోతే నీ బర్త్ డేట్ ఎప్పుడో మరి ఎవరికి తెలియదు. కానీ ఒక డేట్ మాత్రం ఏం చేయబడి ఉందట? చెప్పండి, ఏం చేయబడి ఉందట? లాక్ చేయబడి ఉందట. అది మాత్రం జనవరి నుంచి డిసెంబర్లో మధ్యలో ఎక్కడో ఉందట. ఆ డేట్ ఏంటో మాత్రం ఎవ్వడికి తెలియదు.